రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 14వ తేదీన నీటి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తూ ఉంది. 17వ తారీఖు నాడు డిస్ట్రిబ్యూటర్ సంఘాల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రాజెక్ట్ సంఘాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి తలంపుతో ప్రభుత్వం ఉంది. కానీ ఈ నీటి సంఘాల ఎన్నికల్లో కానీ ప్రాజెక్టు సంఘాల్లో ఎన్నికల్లో కానీ కౌలు రైతులను భాగస్వామ్యం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం కోరుతూ ఉంది. కారణం ఏంటంటే ఈ రోజులు మన రాష్ట్రంలో 80% భూములు పంటలు పండిస్తున్నది కౌలు రైతులే. దాదాపు 9 లక్షల మందికి కౌలు గుర్తింపు కార్డులు కూటమి ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో ఒక 10% 20% బెనామీ కౌలు రైతుల గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ దాదాపు 80% కౌలు రైతులు కొంతమంది నిజాయితీగానే కౌలు గుర్తింపు కార్డులు తీసుకున్నారు. సాగుదారులుగా ఉండి కౌలు గుర్తింపు కార్డు పొందినటువంటి ప్రతి కౌలు రైతుకి ఈ నీటి సంఘాల్లో భాగస్వామ్యం కల్పించాలి. అంటే వాళ్ళకి ఓటర్ హక్కు ఇచ్చి పాలక వర్గాన్ని ఎన్నుకునే దాంట్లో కానీ ఎన్నికయ్యే దాంట్లో కానీ వాళ్ళకి భాగస్వామ్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.